భారత దేశవాళీ స్టార్ సర్ఫరాజ్ ఖాన్, అతని సోదరుడు ముషీర్ ఖాన్ శతకాలతో మెరిశారు. ఇద్దరూ ఒకే రోజు తమ స్థాయి క్రికెట్ టోర్నీల్లో సత్తా చాటారు. సౌత్ ఆఫ్రికా వేదికగా జరుగుతున్న అండర్-19 ప్రపంచ కప్లో భారత జట్టు తరపున బరిలోకి దిగిన ముషీర్ ఖాన్ ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో విధ్వంసకర శతకంతో చెలరేగాడు. 106 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్స్లతో 118 పరుగులు చేశాడు. ముషీర్ ఖాన్ భారీ శతకంతో ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ అండర్-19 టీం నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లకు 301 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య ఛేదనకు దిగిన ఐర్లాండ్ 45 పరుగులకే 8 వికెట్లు కోల్పోయి ఓటమి ముంగిట నిలిచింది. ఇక ఇంగ్లాండ్ లయన్స్ జట్టుతో జరుగుతున్న అనధికారిక రెండో టెస్టులో భారత్ ఏ తరపున బరిలోకి దిగిన సర్ఫరాజ్ ఖాన్ భారీ శతకం బాదాడు. 160 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్స్లతో 161 పరుగులు చేశాడు. యాదృశ్చికమో ఏమో కానీ అన్నదమ్ములిద్దరూ ఒకే రోజు శతకాలు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. ఈ ఇద్దరి ప్రదర్శనపై క్రికెట్ విశ్లేషకులు, అభిమానులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. అతి త్వరలోనే ఈ ఇద్దరు టీమిండియాకు ఆడాలని ఆకాంక్షిస్తున్నారు. సర్ఫరాజ్ ఖాన్ కు తోడుగా దేవదత్ పడిక్కల్ సెంచరీ సాధించడంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 493 పరుగులకు ఆలౌట్ అయింది. గత 2-3 ఏళ్లుగా దేశవాళీ క్రికెట్లో నిలకడగా రాణిస్తున్న సర్ఫరాజ్ ఖాన్ కు టీమిండియా నుంచి పిలుపు రావడం లేదు. దాంతో అతను చాలా సందర్భాల్లో సెలెక్టర్లపై అసహనం వ్యక్తం చేశాడు.